మీకు జోహార్ లో ఎవరో మ్యాచింగ్ డ్రెస్ వేసుకొచ్చారు. మా పాప. మదర్ అండ్ డాటర్? yes. ఓ దిస్ ఇస్ వెరీ సర్ప్రైజింగ్. ఇలా మ్యాచింగ్ వేసుకోవడానికి కారణం ఏంటి? డాన్స్ చేద్దాం అనుకున్నా. ప్లీజ్ ది స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. కబడ్డీ తప్ప అన్న ఆటలు ఆడేశారు. హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. నిజంగా ఈసీఐల్ లో వచ్చాము. అండ్ ఈసీఐల్ ఎప్పుడు వచ్చినా మహిళలు ఆడవాళ్ళు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళ హాస్పిటాలిటీ బాగుంటది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా నవ్వుతూ ఇన్వైట్ చేస్తారు. వెరీ గుడ్. అందుకే ఇన్ని గొప్ప గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ప్రపంచం మొత్తం అంటారు ఆడవాళ్ళు మీకు జోహార్లు. లెట్స్ స్టార్ట్ లెవెల్ నంబర్ 1. ఆల్రైట్, సో లెవెల్ నంబర్ 1 ఆడడానికి ఇక్కడ నుంచి కాదు, హాలీవుడ్ నుంచి హీరోయిన్స్ వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మీరు నన్ను చూసి అంటారు ఏం చెప్పేవరా అని. లెట్స్ వెల్కమ్ ది హాలీవుడ్ హీరోయిన్. డోలే డోలే దిల్ జరా జరా నిన్ను ఓర ఓర గని నరవర జాగుమాని చై కలపర జత చేరి నేడు జతి జరుపర. మీ పేరు చెప్పండి. నా పేరు స్వాతి. స్వాతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. వాట్స్ యువర్ నేమ్ అండి? రవి గారు మీరే నా పేరు గెస్ట్ చేయండి. మీ పేరు సమాంత? నిర్మలమ్మ? లేదు. నేను ఆప్షన్ ఇవ్వనా? సనైట సునీత. సునీత గారు మెగాస్టార్ గారు అలానే పిలిచారు కాబట్టి అలా చెప్పారు. వెరీ ఇంటెలిజెంట్. చూసారా ఈడుందా అనుకున్నా, బయటకు వచ్చేసింది చిరిగిపోయి. అసలు తెలివి బయట పడుతుందండి చిరిగిపోయి. మీ పేరండి? పార్వతి. పార్వతి గారు మీరు చీర అద్భుతంగా ఉంది, వెరీ బ్యూటిఫుల్. దాని మీద నెక్లెస్ అద్భుతంగా ఉంది, దాని మీద మీ నవ్వు బాగుంది, దాని మీద మీ హెయిర్ స్టైల్. నా భూతో నా భవిష్యత్. మేడం ఈసీఎల్ కి రాణి అండి. నేను నా పేరు రాణి. ఈసీఎల్ కి రాణి మీరు. మీరు ఈసీఎల్ కి ఛాన్స్ వస్తే మీరేంటి? రౌడీ రాణి. రౌడీ రాణి. మీరండి? ఈసీఎల్ కి ఆల్మోస్ట్ రాణి. ఆల్మోస్ట్ రాణి అంటే ఆవిడకి రాణి ఇచ్చారు మీరు. కళ్యాణ్ జాని, నేను రాణి. మీరండి? నేను కూడా రాణి. మీరు కూడా రాణి. నేను తక్కువ తిన్నానా? నేను కూడా రాణి. ఓకే, సో ఈసీఎల్ రాణులతో పాటు మనం ఇప్పుడు గేమ్ ఆడబోతున్నాం. లెవెల్ నంబర్ 1 అది ఆడాలి. దాని గురించి తెలుసుకోవాలంటే క్యాన్ వీ హ్యావ్ ది ప్రాపర్టీస్ ప్లీజ్? ఓకే, సో లెవెల్ నంబర్ 1 సెటప్ రెడీగా ఉంది. చూస్తుంటే మా మిస్ ఇండియాలు మిస్ యూనివర్స్ లకి మెడలో దండలు వేసాము. మెడలో చూడండి కొన్ని పేర్లు ఉన్నాయి, రకరకాల రాస్తున్నాయి. నేను 1 by 1 క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ నుంచి ఒక్కరు బయలుదేరతారు, ఇక్కడ నుంచి ఒక్కరే బయలుదేరతారు. క్వశ్చన్ అడుగుతా, క్వశ్చన్ కి ఆన్సర్ అక్కడ ఉంటుంది అనమాట. మీరు వెళ్ళేసి ఆన్సర్ తీసుకురావాలి. ఎలా? ఆ బోర్డు తీసుకొని రావద్దు, వెళ్ళేసి వాళ్ళని ఎత్తుకొని అందులో పెట్టాలి. లాక్కొని వస్తే నేను పాయింట్ ఇయ్యా. ఓకేనా? పింక్ మీది, గ్రీన్ మీది. ఆల్రైట్, రెడీ? ఫస్ట్ క్వశ్చన్. ఎవరు వెళ్తున్నారు ఇక్కడ నుంచి? నేను వెళ్తాను. ఇక్కడ నుంచి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇస్ 7 అన్నా తమ్ములు కలుసుంటే చెప్పగలరు, విడిపోతే చెప్పలేరు. ఎత్తకండి. ఆన్సర్ ఏంటి? ఎత్తుకొని తీసుకురావాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ క్వశ్చన్. ఏం తింటావు అక్క? అట్లా లేపుకొచ్చినావు రప్పని. ఇంత కూడా ఆలోచించలేదు. ఇంట్లో వండినవన్నీ సగం నేను తిని మిగతా సగం అందరికి పెడతాను. ఓహో, సగం మొత్తం నువ్వే తిని మిగతా సగం అందరు 7 తింటారు అనమాట. 7 అన్న తమ్ములు కలుసుంటే అది పేరు, విడిపోతే కాదు. అందరివాడు. 7 కలుపుకుని ఉండేవాడు ఎవడు? అందరివాడు. ఇది నాకు తెలియలేదే. అందరివాడు అంటే 7 కలుపుకొని ఉండేవాడు అందరివాడు. అందరివాడా? 7 కలుసుంటే అందరివాడా? కాదు. ఇంద్రధనస్సు ఎలా? అందరు కలిసి ఉంటే ఆ ఇండ్లు మొత్తం ఇంద్రధనుసు లాగానే ఉంటుంది. ఈమె మెసేజ్ ఇచ్చింది ఏంటి ఇక్కడ? ఇంద్రధనుస్సులో 7 కలర్లు ఉంటాయి కాబట్టి అలా. ఆన్సర్ సూపర్ ఆన్సర్, వెరీ గుడ్. సో పాయింట్ వీళ్ళకి వచ్చేయండి.
రెడీ సెకండ్ క్వశ్చన్ రెడీగా ఉండండి 1 పాయింట్ 0 పాయింట్ ఓకేనా అకౌంట్ ఓపెన్ చేయాలి ఇక్కడ నుంచి మీరు బయలుదేరుతున్నారు ఇక్కడ నుంచి మీరు బయలుదేరుతున్నారు ఎత్తుకొని తీసుకొస్తేనే ఇది నా చెయ్యి చూస్తావా ఎంత రఫ్ గా ఉందో చెయ్యితోని డాష్ యువర్ టైం స్టార్ట్స్ నౌ Yahoo Yahoo, I wanna Yahoo Yahoo. Come on everybody, wanna Yahoo Yahoo. Yahoo Yahoo, I wanna Yahoo Yahoo. Come on everybody. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఓ మీరు ఫస్ట్ రౌండ్ ఓ దీనికి కూడా అందరు వాడా రఫ్ ఆడిస్తాను ఓకే ఎలా అండి ఆన్సర్ చెప్పండి చిరంజీవి చిరంజీవి ఇది చిరంజీవా అందరివాడి హీరో చిరంజీవి. ఓకే నేను అడిగిన క్వశ్చన్ ఏంటి మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ తను తెచ్చిందని నేను ఎక్స్ట్రా మీరు తీసుకొచ్చాను. ఖాళీగా ఉండడం ఎందుకు ఎవరినో ఒకరినో పట్టుకొస్తే అని చెప్పి మళ్ళీ సేమ్ యాడ్ తీసుకొచ్చారు వెరీ గుడ్ ఇది ఎట్లా అంటే డైలాగ్ చెప్పండి చిరంజీవి గారి స్టైల్లో చెప్పండి నా చేయి చూసారు ఎంత రఫ్ గా ఉంది రఫ్ ఆడిచ్చేస్తా సూపర్ సో పాయింట్ వచ్చింది టీమ్ బికి సో ఇక్కడ 1 పాయింట్ ఇక్కడ 1 పాయింట్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ డుడు అడుడు అలా అలా అంటాడు అది ఉండకపోవచ్చేమో కదా అది కాదు ఆ పాటలో అల్లు అర్జున్ ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడు అది అది క్వశ్చన్ ఇప్పుడు వంటదా అది క్వశ్చన్ ఓ అక్క బయట చెప్పడం నాకు తీసుకురావాలి ఆన్సర్ ఏ క్వశ్చన్ కి ఆన్సర్ తీసుకోండి ఇంద్రని అది కాదు ఆ పాటలో అల్లు అర్జున్ భయ్య ఏ స్టైల్ డాన్స్ వేస్తాడో అని అడిగా ఏంటమ్మా చాలాసేపు తర్వాత కదిలేరు మీరు ఇక్కడ నుంచి ఎలగలేదేమో బల్బు సడన్ గా ఓకే సో డూడు అడుడు అని అలా అంటాడు అది ఏ సినిమా పాట సరేనోడు ఏ డాన్స్ వేసాడు అందులో ఏ కలర్ షర్ట్ వేసాడు అందులో తెలుపు రెండు మీరు కరెక్ట్ చెప్పారు కాబట్టి మీకే పాయింట్ యాక్చువల్లీ ఇంత హంగామా చేయడానికి కారణం ఏంటంటే సరైనోడు ఆవిడ పెట్టేసింది మీరు ఖాళీగా ఉన్నారు అందుకే మీతో ఏదో యాక్టివిటీ చేద్దాం అని చెప్పేసి ఏ కలర్ షర్టు అవన్నీ ఏమో చేసాం బట్ ది రైట్ ఆన్సర్ ఇస్ సరైనోడు సో ఇప్పుడు టోటల్ గా ఆఫ్టర్ 3 క్వశ్చన్స్ 2 పాయింట్స్ ఇక్కడ 1 పాయింట్ ఇక్కడ కాబట్టి బెస్ట్ ఆఫ్ 3 లో గెలిచింది వీళ్ళు ఆల్రైట్ సో ఇద్దరు కలిసి గెలుచుకున్నారు టోటల్ గా 3000 రూపీస్ ఆల్రైట్ సో వాళ్ళు క్యాష్ గెలుచుకున్నారు మీరు ఈసీఎల్ రానులు కాబట్టి మనసులు గెలుచుకున్నారు Yahoo Yahoo, I wanna Yahoo Yahoo. Come on everybody, wanna Yahoo Yahoo. లెవెల్ 2 స్టార్ట్ అవుతుంది లెవెల్ 2 లో మీరు క్యాష్ ప్రైజ్ గెలుచుకోవాలన్నా కానుకలు గెలుచుకోవాలన్నా మీరు ఇక్కడ వచ్చి పర్ఫామ్ చేయాలి మ్యూజిక్ ప్లే ఓకే సో సెటప్ రెడీగా ఉంది ఫస్ట్ ఇంట్రొడక్షన్ వచ్చే నేమ్ మ్యామ్ సంధ్య సంధ్య గారు ఏం చేస్తుంటారు హోమ్ మేకర్ హోమ్ మేకర్ ఎప్పుడన్నా చిన్న ఉన్నప్పుడు అంటే 4-5 ఇయర్స్ బ్యాక్ మీరు మిస్ ఇండియా మిస్ వరల్డ్ కాంపిటీషన్ కి వెళ్ళారా ఎందుకంటే సేమ్ 2017 లో అనుకుంటా మిస్ వరల్డ్ మీలానే ఉంటుంది కొంచెం బాగా వేసారు సోపు అర్థమైంది ఆవిడ మేడం మీ పేరండి సుచిత్ర. సుచిత్ర గారు ఫ్యూచర్ లో ఎప్పుడన్నా మిస్సెస్ ఇండియా అలాంటి ఛాన్సెస్ ఏం లేవండి. ఎందుకండి వెళ్ళొచ్చు కదా అనలే ఉంది ఓకే మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వెళ్తాం. మిస్సెస్ వరల్డ్ అండ్ మిస్ వరల్డ్ ర్యాంప్ వాక్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మనసు దారిత పెనే వయసు ఓడదూకెనే మనసు దారిత పెనే వయసు సూపర్ వెరీ గుడ్ దూకెనే. యా ఇక్కడ మీ పేరండి? నా పేరు కరుణావతి, హౌస్ వైఫ్. ఒరే నేను వాకులు గిట్లా చేయను, నేను హౌస్ వైఫ్ ముందే చెప్తున్నా. కానీ ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే నాకు బాలయ్య బాబు గారు అంటే చాలా ఇష్టం అనమాట. ఆయన గుర్తొస్తాను. మీరు బాలయ్య బాబు గారి స్టైల్లో ఒక డైలాగ్ చెప్తే బాగుంటది కదా. చూడు ఒక్క వైపే చూడు, ఇంకో వైపు చూడకు. చూడను
వచ్చి నేమ్. మై నేమ్ ఇస్ సంయుక్త. హాయ్ సంయుక్త, ఏం చేస్తుంటావు? బి ఫార్మసీ సెకండ్ ఇయర్. బీ ఫార్మసీ చేసి ఏం చేద్దామని ఫ్యూచర్ లో? సర్వీస్ చేయాలని. ఏం సర్వీస్? డాక్టర్. డాక్టర్ అంటే బీ ఫార్మసీ చేస్తే డాక్టర్లు ఎవరు? ఆర్ఎంపీ డాక్టర్ లాగా చేయొచ్చు కదా. చేయొచ్చా? అది తెలుసుకునే బీ ఫార్మసీ చేస్తున్నావా? అవును. బట్ డాక్టర్ అవ్వాలి, సర్వీస్ చేయాలి అనే మంచి ఉద్దేశంతో వెళ్తున్నావు కాబట్టి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్రైట్, గేమ్ చాలా సింపుల్. మీ ఇద్దరు ఒక టీం. మీ టీం పేరు ఏంటి? మిస్ వరల్డ్ టీం అనుకుందాం. మీ టీం పేరు ఏంటి? డాక్టర్ టీం. ఓకేనా? ఇప్పుడు కాంపిటీషన్ ఏంటంటే మీది గ్రీన్, ఓకే, మీది బ్లూ బ్యాగ్. ఇక్కడ కొన్ని బ్యాగ్స్ ఉన్నాయి నా దగ్గర. నేను 1 by 1 ఇస్తాను. అక్కడికి వెళ్ళాలి, అక్కడ నుంచి చేయాలి, ఆ హోల్లో పడాలి. బజర్ నొక్కే టైం వరకు ఎవరు ఎక్కువ కలర్ బ్యాగ్స్ అయితే ఆ హోల్లో పడతాయో వాళ్ళు విన్నర్, వాళ్ళ క్యాష్ ప్రైజ్. కానీ ఇక్కడ నుంచి మీరు అక్కడికి వెళ్ళి ఈ బ్యాగ్ వేయాలంటే నేను అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్ మేడం మీతోనే స్టార్ట్ చేస్తున్నాం. కిల్లీలని దేనితో కడతారు? తమలపాకు. ఆర్ యు షూర్? ఎస్. ఒక్కసారి మీ ఫ్రెండ్ కూడా అడగండి. అంటే ఇక్కడ లైఫ్ లైన్స్ కూడా ఉన్నాయి. మేక్ అ కాల్ టు ద ఫ్రెండ్, ఆస్క్ అ ఫ్రెండ్, కాల్ హస్బెండ్. మళ్ళీ అడుగుతున్నాను క్వశ్చన్, కిల్లీలు దేనితో చుడతారు? తమలపాకును వాడుతూ తోడుతారు, చెయ్యితో. రైట్ ఆన్సర్. మాకు తెలియదు తమలపాకులతో చేస్తారు, కానీ దాంట్లో వెరైటీ ఉండాలంటే చేతులతో చేస్తారు కదా. తమలపాకులు తోలుతారు. రైట్ ఆన్సర్. సో యూ గెట్ అన్ ఆపర్చునిటీ. ఎవరు వేస్తున్నారు ఇద్దరిట్లో? అక్కడే. వేస్తే చేయాలని. సూపర్. సెకండ్ లెవెల్లో ఫస్ట్ క్వశ్చన్ ఎదరగొట్టారు. ఇప్పుడు మీకు ఆలోచించండి డాక్టర్ గారు. పుష్ప సినిమాలో రష్మిక పేరు ఏమిటి? శ్రీవల్లి. 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 ఆర్ యు షూర్? నీకు తెలుసా పాట పాడైతే శ్రీవల్లి పాట? చూపే బంగారమాయని శ్రీవల్లి మాటే మాణిక్యమాయని. గుడ్ జాబ్. చూపే బంగారమాయే ఇది నీకు అక్కడ పోయి వేయాలి. థ్యాంక్స్ గారు. మాణిక్యమాయనే. రెడీయా? చూసి తెలుసా నీకు అసలు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఎక్కడుందో తెలుసా? తూర్పు దిక్కు తిరిగి దండం పెట్టుకొని అలవాట్లేదు నీకు? ఏం ఫార్మసీ చేస్తున్నావు? ఏదో ఒకట్లే టెస్ట్ చేశా, నీకు తెలుసలేదు. అటువైపు ఉంది తూర్పు. కానీ ఈ రోజు గడియ తూర్పు దిక్కు కాదు, పడమర వైపు తిరిగి దండం పెట్టుకోవాలంట. తిరిగి దండం పెట్టుకొని అది పడేలాగా దేవుడికి మొక్కు. బీ ఫార్మసీ చేస్తున్నాం ముందే. అది పడమరనా? పడమరగో ఆడ. అరే చెప్పు, గట్టిగా మొక్కు. దేవుడా, పడమర దేవుడా. ఏంటండి సార్, పడమర నుంచి మళ్ళీ తూర్పుకి వచ్చారా? సారీ. దేవుడా మంచిగా పడేటట్టు. పడమర నుంచి తూర్పుకి వచ్చిన దేవుడా. పడమర నుంచి తూర్పుకు వచ్చిన దేవుడా మంచిగా రిగ్లో పడేటట్టు చూడు. అది వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. పడమరతో వచ్చిన తూర్పు దిక్కుండా దేవుడా. అచ్చు రాలేదు కదా. మనం ఎన్నికలకు పోదాం. ఆల్రైట్, మీకు 1 point, 0 point. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఇప్పుడు ప్రస్తుత మన భారతదేశపు రాష్ట్రపతి ఎవరు? 5, 4, 3, 2, 1, అవుట్. శ్రీమతి ద్రౌపది ముర్ము గారు. రైట్ ఆన్సర్. బాలే బాబు గారు తరుచుకొని మరి. రాయిగా అయిపోయింది ఛాన్స్. ఓకే, సో ఇప్పటి వరకు బ్లూ 1 point, 2 గ్రీన్లు బయటనే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, షష్ఠి పూర్తి మనము ఎన్ని సంవత్సరాలకు చేసుకుంటాం? 50 years. రాంగ్. 60. రైట్ ఆన్సర్. రండి, 60 years కి 60 సంవత్సరాలకు షష్ఠి పూర్తి. ఇది ఎలా సాధ్యం అవుతుంది? నాకు తెలిసి ఇంట్లో మ్యాచింగ్ ఇవ్వలేదు. ఈమె బాధ ఒకటి. రండమ్మా, వెరీ గుడ్, సూపర్, వెరీ వెల్ ప్లేడ్. ఇంకేమైనా ఉన్నాయా? అంతేనా? సో 2-2. ఓకే, ఇప్పుడు మీ ఛాన్స్.
SSC ఫుల్ ఫామ్ ఏంటి? సెకండరీ స్కూల్ సర్టిఫికేట్. క్యా బాత్ హై, సూపర్ సూపర్. ఇదిగోండి అయిపోయింది, అది పెట్టండి. అమ్మా ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇంకెందుకు కక్కుతే? మీరు ఒక్కటన్నా ఇవ్వండి. నవ్వుతున్నారు, సప్పట్లు కొడుతున్నారు. ఆ 2 బయట, ఇది అనాథుల్లాగా బయట గేమ్ కూడా టైం అప్ అయిపోయింది. అండ్ టోటల్ గా నాకు తెలిసి ఒక్క గ్రీన్ కూడా పడలేదు లోపట. సో 2 బ్లూ అండ్ నో గ్రీన్ కాబట్టి గెలిచింది మా మిస్ వరల్డ్ టీమ్. ఆల్రైట్, సో ఫైనల్ గా రౌండ్ 2 కూడా అయిపోయింది అండ్ గెలిచారు మా మిస్ వరల్డ్ టీమ్. అండ్ మా షో తరఫు నుంచి మీరు అద్భుతంగా ఆడి గెలిచారు కాబట్టి మీకు 3000 రూపీస్. అండ్ పాపం పడమర దిక్కు ముఖ్యం, తూర్పు దిక్కు ముఖ్యం, అన్ని ముఖ్యం కానీ గ్రీన్ మాత్రం బయటనే ఉన్నది. బట్ మనుషులు గెలుచుకున్నారు, బాగా ఆడారు కాబట్టి కంగ్రాచులేషన్స్. ఫైనల్ రౌండ్ ఎవరు గెలుచుకుంటారో క్యాష్ ప్రైజ్ చూద్దాము. కానీ అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే తీన్మార్ బిట్ ఒకటి వేస్తాను. అసలు మీలో ఎంత సంతోషం ఉందో, ఎంత ఎనర్జీ ఉందో అది చూపెట్టాలి. అలా చూపెట్టండి, ఇక్కడికి వచ్చేయండి. పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? రాజలక్ష్మి. రాజ్యలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? వంట చేస్తానండి నేను. అయ్యా, ఎవరో వచ్చి హౌస్ వైఫ్ అంటారు, ఎవరో వచ్చి సాఫ్ట్వేర్ అంటారు, వంట చేస్తా. సూపర్ అండి, ఆల్ ది బెస్ట్. మీ పేరండి? లావణ్య. వంట కాకుండా మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్, కష్టమైన పని. వెరీ గుడ్. మీ పేరండి? ప్రియాంక. ఏం చేస్తుంటారు ప్రియాంక గారు? హౌస్ వైఫ్, బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకుంటున్నాను. బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకుని పెట్టుకున్నారు, కానీ బ్యూటిషియన్ కాదు మీరు. అంతే. యా, మీరండి? మీ పేరు? స్వర్ణ అండి. స్వర్ణ గారు, మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ గా మెడికల్ షాప్ రన్ చేస్తాను. మెడికల్ షాప్ లో హౌస్ వైఫా? హౌస్ వైఫ్ మెడికల్ షాప్ కి వెళ్తుంటాం. బిజినెస్ ఉమెన్, యు ఆర్ అ బిజినెస్ ఉమెన్. వెరీ గుడ్. సో నలుగురు రెడీగా ఉన్నారు కాబట్టి గేమ్ సెటప్ ప్లీజ్. ఓకే, సో సెటప్ రెడీగా ఉంది. టీమ్ ఏ అండ్ టీమ్ బి 1 by 1 వస్తారు. రింగ్ తల మీద పెట్టుకుంటారు. అక్కడ ఉన్న బాల్స్, వాళ్ళ దగ్గర ఉన్న బాల్స్ ని బ్యాలెన్స్ చేసుకొని ఆ రింగ్ నుంచి ఆ రింగ్ వచ్చి చేతితో పట్టుకొని ఆ బాల్ ని అలా వేసేయాలి, మళ్ళీ తిరిగి రావాలి. అలా ఒక టీం 1 minute ఛాన్స్ వస్తుంది. 1 minute లో ఎన్ని బాల్స్ అయితే చూస్తాం. ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో బాస్కెట్ లో వాళ్ళు గెలుస్తారు. ఓకే, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. టైం స్టార్ట్స్ నౌ. బ్యాక్ 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 బ్యాక్. తొందరగా, టైం 1 minute. ఆగండి, ఆమె రావాలి వెనకాలకి. ఓ పాపా, పీ సుశీల, అది తీసేయండి, అది తీసేయండి, అది తీసేయండి. Five, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో టోటల్ గా 2 balls వేసారు మీరు 1 minute లో. మీరు అద్భుతంగా ఆడారండి, అసలు మామూలు వచ్చి. ఓకే, సో 2 మీ స్కోర్, వాళ్ళు 3 వేస్తే ఇంకా మీరు రండి, వచ్చేయండి. రెడీ? 3, 2, 1, గో. ఎల్లో 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 ఎన్నెలలే వచ్చని యాలో ఊరంతా ఊగిపోయేలాగా సిందే వేయాలో ఎక్కలో కొలో సరదా
టీమే మీరు 1 minute లో ఒకటే బాల్ వేశారు, వాళ్ళు 2 వేశారు. వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. సూపర్ గా ఆడి ఒకరు మాత్రం తల్లు దువ్వుకొని మేకప్ వేసుకున్నాక కూడా వాళ్ళు 2 బంతులు వేసారంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. వాళ్ళిద్దరు కలిపి 2500 రూపాయలు. కానీ ఇటువైపు పాపం మా ఆంటీ సూపర్ గా 3 మార్ డాన్స్ ఆడింది. దాని తర్వాత ఇక్కడ వచ్చి బ్యాడ్ లక్ అండి, బ్యాడ్ లక్ ఏం చేయలేం మనం, కానీ గుడ్ లక్ ఇగో ఇది తీసుకొస్తుంది మీకు. సో ఇప్పుడు అంటే ఇంతకు ముందు కూడా చెప్పాను, మనం ఇక్కడ వచ్చి ఆడడం కాదు, వెనకాల నుంచి వాళ్ళు ఆడకపోయినా ఒక షోకి నిండుతనం తీసుకొస్తారు. ఎవరు ఏది పని చేసినా నవ్వుతారు. అలా చాలా మంది ఉన్నారు. కానీ ఈ సీరియల్ లో ఎప్పుడు చేసినా ఆవిడ ఖచ్చితంగా ఉండే అనమాట. కానీ ఈవెంట్ ఎందుకు పిలుస్తానంటే మా ఆడవాళ్ళు మీకు జోహార్ ఎప్పుడు చేసినా ఆవిడ ఖచ్చితంగా ఉండి ఎప్పుడు కూడా ఎండైనా వానైనా నీరసంగా ఉన్నట్టు ఒక్క నిమిషం కూడా లేదు, ఎప్పుడు నవ్వుతూనే ఉండే. కాబట్టి రండి మా డార్లింగ్ అందుకే నేను మా ఆంటీకి ఇచ్చేది చాలా చిన్న కానుక. అది మీకు జుజ్జుబి. కానీ ఇక్కడ ఈ స్టేజ్ మీద మిమ్మల్ని పిలవడం అంటే నేను అందరికి క్యాష్ ప్రైజ్ లో ఇస్తున్నాను కాబట్టి నా సైడ్ నుంచి మొత్తం మా మహిళల తరపు నుంచి మీకు థ్యాంక్ యూ సో మచ్. అంత సపోర్ట్ అందించినందుకు 800 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. Until next time, as I always say, ఆడవాళ్ళు మీకు జోహార్లు. బాయ్.